జిల్లాలోని ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటికి 6 రకాల మొక్కలు పంపిణీ చేస్తూ నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేసేలా కృషి చేస్తున్నామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 75వ వన మహోత్సవం సందర్భంగా ఇంటింటికి మొక్కలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే ఎమ్మెల్యే కోవలక్ష్మి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వన మహోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో పీటీజీఐ బాయ్స్ ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్తో కలిసి కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మొక్కలు నాటారు. సో ఈరోజు మనం వన మహోత్సవం కార్యక్రమం భాగంగా అన్ని జిల్లాలో ఈరోజు ఆల్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్తో ఆల్ ఆఫీషియల్స్ తర్వాత అక్కడ ఉన్న ఒక బ్లాక్ ప్లాంటేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇదే రకంగా ఈరోజు మన పీటీజీ బాయ్స్ స్కూల్లో హాస్టల్లో కూడా ఇక్కడ వచ్చి మనం డిఎఫ్ఓ గారు ఆధ్వర్యంలో మనం చాలా మంచిగా ఇక్కడ బ్లాక్ ప్లాంటేషన్ తీసుకోవడం జరిగింది. ఆనరబుల్ ఎమ్మెల్యే గారు తర్వాత ఏసీఎల్వి గారు మన అందరూ ఆఫీషియల్స్ పిల్లలు అక్కడ అందరూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ ఉన్నారు. సో ఈ సంవత్సరం మన జిల్లాకి ఒక 53 lakhs టార్గెట్ ఉంది. సో దాంతో భాగంగా మనము అన్ని ఇన్స్టిట్యూషన్స్ కానీ లైక్ స్కూల్స్ ఉండొచ్చు, పిహెచ్సిస్ ఉండొచ్చు, తర్వాత జీపీస్లో మెయిన్ రోడ్స్ ఎక్కడెక్కడ అయిపోయింది ఆ రోడ్స్కి 2 వరుసగా ప్లాంట్స్ మొక్కలు పెడుతున్నాము. మన జీపీ నర్సరీస్లో బ్రహ్మాండంగా ఈసారి కూడా మన మొక్కలు ఉన్నాయి. సో ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయి అగ్రికల్చర్ కూడా మనం చెప్తున్నాము బండ్ ప్లాంటేషన్ కోసం. తర్వాత ఇరిగేషన్ ఎక్కడెక్కడ ల్యాండ్స్ ఉన్నాయి అక్కడ ఇరిగేషన్ ల్యాండ్స్లో కూడా. తర్వాత ఇదే రకంగా అన్ని డిపార్ట్మెంట్స్కి మనము ఎవ్రీ వీక్ వారీగా మనం రివ్యూ తీసుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా మనము గత ప్రభుత్వం నుంచి కూడా మరి ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఏదైతే చెట్లు నాటే కార్యక్రమం అనేది హరితహారం ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాన్ని మరి కంటిన్యూగా మరి ఇప్పుడున్న వంటి ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మరి అందరూ ఆల్ డిపార్ట్మెంట్ అధికారులకు ఆదేశాలు ఇచ్చేసి మరి హరితహారం ప్రోగ్రామ్స్ మరి మేము ఆసిఫాబాద్లో ఈరోజు కొమరంభీం జిల్లాలో మరి ఈరోజు మన గౌరవనీయులు కలెక్టర్ గారు పెద్దలు వారికి, తర్వాత మన అడిషనల్ కలెక్టర్ గారు దీపక్ గారికి, తర్వాత మన డిఎఫ్ఓ గారు మరి వారికి కూడాను అంటే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి డిఎఫ్ఓ గారికి, మన కలెక్టర్ గారు, మరి అడిషనల్ కలెక్టర్ గారికి, తర్వాత మన కమిషనర్ గారికి కూడాను మరి ఇతర అధికారులకు అందరికీ మరి ఈరోజు మన ఆసిఫాబాద్లో కొమరంభీం డిస్ట్రిక్ట్లో మరి ఇక్కడ పీటీజీ స్కూల్లో మేము ఈరోజు మొక్కలు నాటడం జరిగింది. ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రతి చోట కూడా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము నాటుతున్నాము. ఒక నాటడమే కాదు, అవిటిని రక్షించాలి మనము. ఎందుకంటే గతంలో ఏవైతే రోడ్స్ ఉన్న వాటిలో మరి సైడ్లో మేము మన మొక్కలు నాటడం జరిగింది. కానీ దాంట్లో ఎన్ఆర్ఈజెస్ నుంచి కూడా మరి పీడీ గారు, తర్వాత ఎంపీడీఓస్ కానివ్వండి, తర్వాత పంచాయత్ సెక్రటరీలు, సర్పంచ్లు వీళ్ళందరూ కూడా పాల్గొని ఎక్కడెక్కడ కూడా గ్రామ పంచాయతీలో సైడ్లో మొక్కలు నాటి టీ గార్డ్స్ కూడా పెట్టి మరి మొక్కలు రక్షించారు. కానీ ఇంకా కూడా పెట్టాలి. ఎందుకంటే టీ గార్డ్స్తో పాటు పక్కన కూడా అవి ఏంటంటే గొడ్లు కూడా తింటాయి కాబట్టి కొంచెం మనము కంపలు ఏవైతే ముళ్ళ కంపలు ఉంటాయి కదా అటువంటి టీ గార్డ్స్